మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలందరికీ, గురువులకు హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు మనం ఇంతమంది ఈ జూన్ 21 యోగా చేస్తున్నామంటే దాని వెనక ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులైనటువంటి వారు సద్గురువులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ లండన్ పార్లమెంటులో మాట్లాడి ప్రపంచం అత్యంత శాంతియుతంగా ఉండాలి అంటే యోగా అనేటువంటిది ఒకటి ప్రపంచవ్యాప్తంగా కలిపి ఒకే రోజున ఏర్పాటు చేసుకుందాం, అది జూన్ 21 చేసుకుందాం అని చెప్పి మన ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరగటానికి కారకులయ్యారు. అట్లాంటి కారకులైనటువంటిది ఈరోజు మనం అందరం కూడా వాడవాడల యోగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. ఈ యోగా చేయటం వల్ల లాభాలు ఏమిటి అంటే, మనం ఆరోగ్యంగా బాగాలేక ఇబ్బందులతో గురవుతున్నటువంటి పరిస్థితుల్లో కూడా ప్రకృతి అనుసంధానం చేసుకుంటూ తెల్లవారుజామున ఈ యోగాసనాలు వేస్తూ పతంజలి యోగ సూత్రాలు పాటిస్తూ యోగ సాధనలు చేసినట్టయితే నిరంతరం ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో ఉన్న వ్యక్తులు కూడా యోగ సాధన చేయడం వల్ల అత్యంత శక్తివంతంగా ఆనందంగా ఉండేదానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ యోగా డేలో భాగంగా మన గిద్దలూరులోని రైల్వే స్టేషన్లో వారి సిబ్బంది అందరికీ కూడా యోగా నేర్పించడం జరిగింది. అలాగే గిద్దలూరులోని ఫారెస్ట్ అధికారులందరికీ కూడా డిఎఫ్ఓ గారు కూడా పాల్గొనడం జరిగింది. అట్లాగే మన చిన్నారులైనటువంటి భావి భవిష్యత్ వారికి అవసరం కాబట్టి వారికి కూడా యోగా ద్వారా మంచి రూపురేఖలు మారేదానికి, యోగ సాధనతో మంచి శక్తి సామర్థ్యంగా దేశం కాపాడే విధంగా తయారు కావడానికి, ఆరోగ్యంగా తయారు కావడానికి ఉపయోగపడతారన్న నమ్మకంతో చిన్నారులకు కూడా ఈరోజు యోగా కార్యక్రమాలు చేయించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వస్తున్నందుకు గాను మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాదాపు నెల రోజుల నుంచి అన్ని శాఖలకు సంబంధించినటువంటి వారితోటి ప్రతి ఇంటి నుండి కూడా ఈ యోగా డేలో పాల్గొనాలి, ఆ విధంగా అందరినీ రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి ప్రతి శాఖలోనూ కదలికలు తీసుకొచ్చారు. మేము కూడా మున్సిపల్ ఆఫీస్లో కూడా ప్రభుత్వ ఉద్యోగులైనటువంటి సచివాలయ ఉద్యోగస్తులకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా వారందరూ కూడా వెళ్ళి ఈరోజు అత్యంత వైభవముగా మనం జనవరి 26, ఆగస్టు 15 ఏ విధంగా జాతీయ జెండా ఎగరవేసుకుంటామో అదేవిధంగా మేమందరం కూడా ఆరోగ్యంగా ఉండడానికి యోగా అనేటువంటిది ఒకటి ఉపయోగపడుతుంది. పెద్దలైనటువంటి ప్రధానమంత్రి గారు చేస్తున్నారు కాబట్టి మా ఇంటి నుండి, మా వాడ నుండి, మా ఊరి నుండి, మా మండలం నుండి, మా జిల్లా నుండి ప్రతి ఒక్కరూ పాల్గొని విజయం సాధించాలి. ఈరోజు ప్రధానమంత్రిగా తోడుగా మేము ఉండాలి వారికి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు చేస్తున్నటువంటి పనికి, యోగాంధ్రగా మారాలని ఆయన చేస్తున్న పనికి మేమందరం తోడుగా ఉండి యోగా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి చిన్నలు పెద్దలు ఆడ మగ తేడా లేకుండా అందరూ పాల్గొని ఈరోజు ఇంత విజయవంతం చేశారు అంటే అది గొప్పతనం మన చంద్రబాబు నాయుడు గారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా అన్ని పనులున్నా కూడా మన రాష్ట్రానికి వచ్చి యోగాంధ్రలో పాల్గొని ఈ ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా తయారు చేయాలని చెప్పి ఆయుష్మాన్ భారత్ అనేటువంటిది కూడా పెట్టి ఒక శాఖ కూడా నిర్వహించి దీనికి ప్రత్యేకంగా చేస్తున్నందుకు మన ప్రధానమంత్రి గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. వారు చెప్పినటువంటి మాటను మన ప్రాంతంలో కూడా, మన ప్రాంతంలో గిద్దలూరు ప్రాంతంలో ఉండేటువంటి ఎమ్మెల్యే గారు అయితేనేమి, వారి తమ్ముళ్ళు అయితేనేమి, వారి సంబంధించిన వారైతేనేమి నిత్యం యోగా ఎక్కడెక్కడ జరుగుతుంది, ఏం చెయ్యాలి అని చెప్పి ఘనంగా నిర్వహించాలని చెప్పి పర్యవేక్షణలో కూడా జరిగింది. ఈరోజు చాలా గొప్పగా చేశారు. గిద్దలూరు తాలూకాలో కూడా అన్ని హై స్కూళ్ళు, అన్ని శాఖల అధికారులు కూడా చేశారు. దాంట్లో మేము 3 ప్రాంతాల్లో పాల్గొనడం అంటే చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అందుకని మనందరం కూడా ముఖ్య గమనిక ప్రజలకు ఏమిటంటే, నిద్ర తెల్లవారిదాకా పోయేదానికంటే ఒక అరగంట ముందు లేచి 4:30, 5 గంటలకు లేచి చక్కగా స్నానాలు చేసి ప్రకృతి బయటకు వచ్చి ప్రకృతి సిద్ధంగా మనం సాధన చేసినట్లయితే నిరంతరం యవ్వన స్థితే కాకుండా ముసలి వయసు వచ్చినా కూడా యోగ సాధన చేసినట్లయితే మీకు 70 ఏళ్ళప్పుడు కూడా 50 సంవత్సరాల యువకుడిలాగా తిరిగేటువంటి అవకాశం యోగ సాధన చేయడం వల్ల కలుగుతుందని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సద్గురువులు శ్రీ శ్రీ రవిశంకర్ గురూజీ సుదర్శన క్రియ ద్వారా, ఆయన ధ్యానం చేసి అందించినటువంటి సుదర్శన క్రియ ద్వారా ఈరోజు ఎక్కడ ఏళ్ల తరబడి చేసినా కూడా సిద్ధి పొందనటువంటి పరిస్థితి సుదర్శన క్రియ ఒక్కసారి చేసినట్టయితే సమాధి స్థితి పొందేటువంటి అవకాశం రవిశంకర్ గురూజీ అందించారు. కాబట్టి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వారితో పాటు ఎంతోమంది ఇంకా మిగతా గురువులందరూ కూడా
ఈ యోగాంధ్రలో పాల్గొని విజయం సాధించాలని, అలాగే భారతదేశం అంతటా కూడా విజయం సాధించాలి. యోగా డేను ప్రపంచవ్యాప్తంగా తెలియచేస్తున్నటువంటి రోజును మనం ఎందుకు చేసుకోకూడదని చెప్పి ఉత్సాహంగా పాల్గొన్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే నిరంతర యోగా ఎప్పుడు సాధన చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఈ డే అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి నమ్ముతున్నాను. జై హింద్, జై భారత్. భౌతికంగా కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆత్మని కానీ కంట్రోల్ చేస్తారు. రిసర్చ్ సాధించాలి. దానివల్ల వాళ్ళు ముందుకెళ్ళాలి. ఇది కాలక్రమేణా అంటే అటు కావచ్చు. దీన్ని ప్రపంచానికి తీసుకెళ్ళిన వ్యక్తి మన ప్రధాని మోడీ గారు. ఇప్పుడున్న మోడర్న్ లివింగ్ స్టైల్లో మానసికంగా ఒత్తిడి ఉంటుంది, శారీరకంగా గడుపుతున్న అవసరంలో ఈ రెండు ఉంటేనే ముందుకు వెళ్తాను గ్రహించి మన యొక్క ప్రాచీన మన ఋషులు ఫాలో దాన్ని ప్రపంచానికి తీసుకెళ్ళిన వ్యక్తి మన మోడీ గారు. దాని అవసరం కూడా మీరు మామూలుగా ఎక్సర్సైజ్ వెళ్తే కదా మీకు ఎక్స్ట్రా పడుతుంది మీ బాడీ మీద. నెక్స్ట్ మీరు ఆపేసినారంటే ఇమీడియట్గా ఏమవుతుందంటే మీ బాడీ మళ్ళీ మళ్ళీ పాత పొజిషన్కి వస్తుంది. యోగా అట్లా కాదు, మీ సెన్సిటివ్ మీకు ఏదున్నా కానీ అంటే మీకు బ్యాక్ పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ కొన్ని యోగాసనాలు ఉంది. సో మీకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, బ్రీతింగ్ ప్రాబ్లమ్ కొన్ని యోగాసనాలు ఉంది. మీ స్టమక్ దగ్గర కొన్ని యోగాసనాలు ఉంది. సో అట్లా ప్రతి దానికి యోగాసనాలు ఉన్నాయి.